హాయ్ హలో దోస్తు సబ్కు రామ్ రామ్ అందరికీ నమస్తే. చూడండి, మీరు చూస్తున్నారు కదా, ఈరోజు కొత్త ఇగుర్లు వచ్చినప్పుడు మరి దానికి ఎటువంటి చూస్తున్నారు కదా, కొత్త ఇగుర్లు వస్తున్నప్పుడు దానికి ఎటువంటి చీమలు కానీ దోమ బెడద కానీ లేకుండా మరి ఈరోజు స్ప్రే చేపిస్తున్నాను మొక్కల మీద. చూడండి, కొత్త ఇగుర్లు అలాగనే పూతలు కూడా వస్తున్నాయి. ఇది ఒక క్రాప్ ఉంటూనే ఇంకొక క్రాప్ ఆటోమేటిక్లీ ఇది వస్తుంది. సో దీనికోసం ఈరోజు స్ప్రేయింగ్ చేయించడం అనేది జరుగుతుంది దీనికోసం. సో ఇంకా 2-3 రోజుల్లో ఫ్లవరింగ్ కూడా కనిపిస్తుంది. సో ఇది దెబ్బ తినకుండా లైట్గా చూడండి, ఇక్కడ చిన్నగా అక్కడ కనిపిస్తుంది కదా, ఇక్కడ చూడండి చిన్న మొక్క కనిపిస్తుంది ఇక్కడ, చూస్తున్నారు కదా. దీనికోసం ఈరోజు స్ప్రేయింగ్ చేస్తడం జరుగుతుంది. మరి చూస్తున్నారు కదా, ఈ ఫస్ట్ చూడండి ఈ కాయలు ఉన్నట్టుగానే మరి ఇప్పుడు సీజనల్ క్రాప్ అనేది వస్తుంది. ఒకటి సీజన్ క్రాప్ అనేది, అది ఇప్పుడు ఇగుర్లు పూతలు రావడం అనేది జరుగుతుంది. సో చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా మరి స్ప్రేయింగ్ అయితే చెట్లు బాగా తడిచేటట్టు మరి స్ప్రేయింగ్ చేస్తున్నాను. చూస్తున్నారు కదా, ఇలా చూడండి అనిపిస్తుంది కదా స్ప్రేయింగ్. సో ఈ రకంగా మరి స్ప్రేయింగ్ చేయడం అనేది జరుగుతుంది. కేవలం దీనికోసమే ఓన్లీ, అంటే ఇప్పుడు వచ్చే ఇగుర్లు పూతల కోసం ఈ స్ప్రేయింగ్ చేయించడం అనేది జరుగుతుంది. దానిలో మందంతా మిక్స్ చేస్తున్నాం. సో వచ్చే ఇగుర్లు ఇప్పుడు పూతలు దెబ్బతినకుండా మరి ఎటువంటి దోమపోటు లేదంటే చీమల బెడద లేకుండా సో ఇలా స్ప్రే చేయడం అనేది జరుగుతుంది. చూస్తున్నారు కదా, చాలా కష్టపడాల్సి వస్తుంది. మరి స్ప్రేయింగ్ అనేది కంపల్సరీ చేయాలి, లేదు అంటే ఇప్పుడు ఇది వచ్చే ఇగుర్లు కనిపిస్తున్నాయి చిన్నవి ఇక్కడ దీనికోసం అనేది స్ప్రే చేయడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, మరొక వీడియోతో ముందుకు వస్తాను. జై హింద్, జై భారత్, జై జవాన్, జై కిసాన్.